హాయ్ ఎవ్రీవన్, టుడే క్లాసెస్ వచ్చేసరికి మనం క్యాన్లాలు, వాటి యొక్క సైజు, కలర్స్ అండ్ ఫ్లో రేటు, ఆ రికమెండెడ్ యూస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నిన్న మొదటి స్టెప్ అయిన వైటల్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు సెకండ్ స్టెప్ వచ్చేసరికి ఐవి క్యాన్లా ఇన్సర్ట్ ఎలా చేయాలి, వాటికి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఏ పేషెంట్కి ఏ క్యాన్లా యూజ్ చేయాలి, ఏ వేన్ని సూట్ చేసుకోవాలి, ప్లస్ ఇప్పుడే కొత్తగా మెడికల్ ఫీల్డ్లోకి వస్తున్న స్టూడెంట్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ కానీ మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏ సైజ్ ఉంటాయి, ఏ కలర్ ఉంటుంది, వాటి యొక్క ఫ్లో రేట్ ఎంత, అవి ఎందుకు వాడతారనేది మీకు డెఫినెట్గా ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని నేను ఈ టాపిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. నిన్న మనం ఫస్ట్ స్టెప్ పైన పేషెంట్ వైటల్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు సెకండ్ స్టెప్ అంటే ఐవి క్యాన్లాస్, వాటి యొక్క సైజ్, వాటి యొక్క కలర్స్ అండ్ రికమెండెడ్ యూజెస్. క్యాన్లాల గురించి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ ఉన్న పరంగా ఒకసారి క్యాన్ల కలర్స్, సైజెస్, వాటి యొక్క ఫ్లో రేటు, రికమెండెడ్ యూజ్ అని ఎవరినైనా ఉన్న పరంగా అడిగితే చాలామంది రాంగ్ ఆన్సర్సే చెప్పగలుగుతారు. రోజు రెగ్యులర్గా మనం యూజ్ చేసే క్యాన్లాస్ వచ్చేసరికి 18 కేజీ అండ్ 20 కేజీ. ఎప్పటి నుంచో మెడికల్ ఫీల్డ్లో ఐసీయూలో కావచ్చు, వార్డులో కావచ్చు అండ్ ఎమర్జెన్సీ ఈఆర్లో కానీ మీరు పనిచేస్తూ ఉన్నట్టయితే రెగ్యులర్గా మనం చూసే ఈ క్యాన్లాలు వాటి యొక్క ఫ్లో రేట్ అనేది మీరు ఎప్పుడు గమనించి ఉండకపోవచ్చు. ఈ క్లాస్లో మనం కంపల్సరిగా ఈ ఫ్లో రేట్ గురించి, ప్లస్ దాన్ని ఏ టైంలో ఎక్కువగా యూజ్ చేయాలి, ఆ క్యాన్లా ఎందుకు యూజ్ చేయాలి అనే దాని గురించి మనం డెఫినెట్గా తెలుసుకుందాం. ఇది మీకు ఫ్లో రేట్ గురించి, రికమెండెడ్ యూజ్ గురించి అయితే మీకు యూజ్ అవుతుంది. మీకు ఆల్రెడీ ఆల్మోస్ట్ క్యాన్లా కలర్స్, గేజెస్ మీకు తెలుస్తుంది. ఆల్రెడీ వీటి గురించి తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ ఒకసారి వినండి. ఎవరికైతే తెలియదో వాళ్ళు ఒకసారి దీని గురించి క్లారిటీగా మనం మళ్ళీ తెలుసుకుందాం. వచ్చేసరికి 14 గేజ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ ఉంటుంది. దీని యొక్క ఫ్లో రేట్ వచ్చేసరికి 240 ml/min, అంటే ఒక నిమిషానికి 240 ml ఫ్లో రేట్ ఉంటుంది. ఇది మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే మాసివ్ థెరపీలో దీన్ని మనం వాడతాం. మాసివ్ థెరపీ అనేది మీకు ఇక ముందు క్లాసుల్లో కూడా ఛాన్సాలు ఈ పదం వినపడుతుంది. అది ఏంటి అంటే మనం ఏదైనా 2 అంతకుమించి ఎక్కువ బ్లడ్స్ కానీ, ఫ్లూయిడ్స్ కానీ, ఏదైతే మనం పేషెంట్కి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అంటే ట్రామా సిచ్యువేషన్లో మనం ప్లస్ ఇస్తాము, దాన్నే మనం మ్యాసివ్ ట్రాన్సాక్షన్ అంటాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 16 కేజీ వచ్చేసరికి గే కలర్ ఉంటుంది. దాని యొక్క ఫ్లో రేట్ వచ్చేసరికి 190 ml/min ఉంటుంది. ఇది వచ్చేసరికి మనం ఎక్కువగా కార్డియోథొరాసిక్ సర్జరీల్లో ప్లస్ ఇలా ఏదైనా మాసివ్ ట్రీట్మెంట్లో కూడా వాడతాము. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 18 గేజ్ కలర్ వచ్చేసరికి రెగ్యులర్గా మనం హాస్పిటల్లో చూస్తూ ఉంటాము, గ్రీన్ కలర్. దీని ఫ్లో రేట్ వచ్చేసరికి 90 ml/min. ఇది మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి రెగ్యులర్గా వాడే హై వాల్యూమ్ ఫ్లూయిడ్ కోసం దీన్ని మనం రికమెండెడ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి 20 గేజ్ క్యాన్లా. ఇది వచ్చేసరికి పింక్ కలర్. ఇది కామన్లీ యూజింగ్ చేసేది, మనం రోజు ప్రతి ఒక్కళ్ళం చూసేది. దీని యొక్క ఫ్లో రేట్ వచ్చేసరికి 61 ml/min ఉంటుంది. ఇది మల్టీపర్పస్ ఐవి లైన్ అంటాం దీన్ని. మనం ఇంజెక్షన్స్ ప్లస్ హైడ్రేషన్ థెరపీకి దీన్ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
22 బ్లూ కలర్, ఇది వచ్చేసరికి 30 ml/minute వెళ్తుంది, ml/minute. ఇది స్మాల్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి పీడియాట్రిక్స్లో దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ 24 gauge క్యాన్ల, ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి 20 ml/minute ఫ్లో రేట్ ఉంటుంది. ఇది మనం నియోనేటల్లో అంటే డేస్ బేబీస్లో వాడతాం ఎక్కువగా. అండ్ లాస్ట్ వన్ న్యూ వన్ మీ అందరికీ కొత్తగా మార్కెట్లో వచ్చింది 26 gauge పర్పుల్ కలర్. ఇది వచ్చేసరికి 9 ml/minute ఫ్లో రేట్ ఉంటుంది. ఇది ఇన్ఫెంట్స్ అంటే లో బర్త్ వెయిట్ బేబీస్, అప్పుడే పుట్టిన బేబీస్కి దీన్ని ఎక్కువగా రికమెండ్ చేస్తారు. మొదటగా క్యాన్లా మన పేషెంట్కి ఇన్సెస్ట్ చేయాలి అంటే ఫస్ట్ యాంటీసెప్టిక్ లోషన్తో ఏదైతే మనం చూస్ చేసుకున్న వెయిన్ సర్ఫేస్ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత టూన్కెట్ కట్టుకోవాలి. అవసరమైతే ఇంకొక హెల్పర్ని తీసుకొని పేషెంట్కి మ్యాక్సిమం సింగిల్ ప్రిక్లోనే ఆ క్యాన్లా ఇన్సర్ట్ చేసేలాగా మనం ట్రైన్ అప్ అవ్వాలి. యాక్చువల్గా ఈ వీడియోస్ మధ్య మధ్యలో కొంచెం లాగింగ్గా అనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ టైం వీడియో చేయడం. కెమెరా ముందు నేను ఎప్పుడూ వీడియో చేయలేదు. ఏదో క్లాసులు అడిగినప్పుడు చెప్పడం తప్పించి పిల్లలకి. నెక్స్ట్ టైం చేసే కొద్దీ అది ఇంప్రూవ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరేదైనా నాకు సలహా ఇవ్వాలనుకుంటే కామెంట్లో సలహా ఇవ్వండి. అలా కాదు అన్న ఇలా చెప్పండి, లేదా ఇలా చెప్తే బాగుంటుంది అని నాకు తెలిసిన వాళ్ళు అయితే నాకు ఫోన్ అయిన చేసి చెప్పొచ్చు, లేదా తెలియని వాళ్ళు అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా నెక్స్ట్ వీడియోలు బెటర్గా వస్తాయని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.